ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత పాలు 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 రాట్లేదే పాలు పాలు పాలకొల్లు పాపాన్ని పైట జారు వేళ ఇటువంటి రిపోర్టు ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ నాకు అర్థం కాలేదు సార్. అంటే ఒక ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. ఉందరా అసలు బుర్రుందా? మీ బాబు అంత తిట్టి సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. Doctor, what's the problem? You talking about the patient? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఎవడన్నా 90 అంతే బాగుందిరా, చేతులు చేకొచ్చేస్తున్నారా. మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న. ముఖ్యమంత్రి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానెల్ మీటింగ్లు పెట్టి, కానీ నా విషయంలో ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదు? ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, అది ఆడదో మగదో ఎవరికీ తెలియదు. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నావా గోవిందా? గోవిందా గోవిందా, ఇప్పుడు ఇలా ఎందుకు రాలనిపించిందిరా నీకు? ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. అగరబత్తి కాదు. మీ అత్తమామ ఎందుకు చనిపోయారు? సూసైడ్ చేసుకునే పని నువ్వేం చేసావు? ఈ రోజు పెద్దలు చూసి పెళ్లి చేయలేరా? నీకు రెండో పెళ్లి? పెద్దలు లేరు, ఇవ్వలేరు. అమ్మాయి మొగుడిని ఆ అమ్మాయికి ఇచ్చేయాలి కదా. మరి కరెక్ట్ గా ఒక చిన్న విలేజ్ లాగా వచ్చింది. వచ్చి మొత్తం అందరూ బస్ స్టాండ్ లాగా జనం అంతా బస్ కోసం వెయిట్ చేశారు. అంత ఫాస్ట్ లో డోర్ తీసి దూకేశారు. అట్లే పోయి పడ్డాను అంత ఫాస్ట్ లో. సో జగన్ గారు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తి లాగి లోపలేసి మళ్ళీ తీసుకెళ్లిపోయారు. ప్రేమ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం. అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు, మళ్ళీ చెప్తాను, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా, రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టే ప్రేమ గౌరవం. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఇండివిజువల్ గా వైఎస్ జగన్ మీద మీకు అంత? నాకు ఇండివిజువల్ గా అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. ఎందుకు అంత పగలపడి నవ్వుతున్నావు నువ్వు? నేను ఎంత పెద్ద పిచ్చిన డాష్ నాకు ఇప్పుడే అర్థమైంది. రోజు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, ఢిల్లీలో చక్రం నేనే తిప్పాను అని చెప్పే కట్టు కథలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినవే. ఎవరైనా ఓడిపోయినప్పుడు, సర్వనాశనం అయిపోయినప్పుడు, ఏం చెయ్యాలో దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు తెలియకుండానే వాళ్ళ నోటుకుండా వచ్చేస్తారు. అంటే రానున్న రోజుల్లో ఆర్కే రోజా సినిమా లేవు కాబట్టి, రాజకీయంలో ప్రవేశం లేదు కాబట్టి విస్తరాకులన్నీ తీసుకొని వచ్చి రోడ్ల మీద విస్తరాకులే అని అడుక్కోబోతుంది. అది నేను చెప్పట్లా, ఆర్కే రోజా తను ఏం చేయబోతుందో భవిష్యత్తులో విస్తరాకుల కట్ట అని చెప్పింది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆ బడ్జెట్ ప్రసంగం చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా, వాళ్ళ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా ఇంకా లేచినట్లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలవకపోయినా జనం వస్తారు. అటు చూడు బే. హే హరి రామ కృష్ణ జగన్నాథ ప్రేమానంది, ये क्या हुआ?
ఏంటి గొడవ? బస్ స్టేషన్ సార్. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? వైస్ ప్రెసిడెన్సీ వయసుని ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే మేము ఆడపిల్లలు కాదా? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? మా అమ్మ వయసు ఉంటుంది 2 సంవత్సరాలు. మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు. ఓబరకాయ మొహం వేసుకొని వంశీని చూస్తే చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. అవునా? నిజమా? లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం, ఆడు షారుఖ్ ని చూస్తాడు. గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో, మనం అసిన్ ని చూస్తాం, ఆడు ఆశగా ఆమీర్ ని చూస్తాడు. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడారు. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడారు. వాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళు కమెంట్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? చూసారా? నాకు చూపించలే, మీకు చూపించాడా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. దీనివల్ల మెడికేషన్ కూడా ఏదైతే ఉందో ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ నిరంతర ప్రక్రియ. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. 6 hours పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. 6 hours పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ఈ పంతాలకేం తక్కువ లేదు, మాట్లాడకపోతే మానే. నా మాట ఏమాత్రం గౌరవకుండా వెనక్కి వెళ్ళాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నా మాట ఏమాత్రం గౌరవకుండా వెనక్కి వెళ్ళాలి. అంటే నోరు పడిపోయిందా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. వస్తే రావండి, పోతే పోనేవండి. మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళను చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారిదంటే అహంకారం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిదంటే అహంకారం అనుకోవచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను మమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నారా, మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఇడ్చారు.
నీలాంటి దరిద్రపు కొట్టు విధం నేను ఎక్కడ చూడలేదురా. ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత నా అభిమానం ఏమైందో, నా ఆప్యాయత ఏమైందో. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. నేను కావాలనుకుంటే తలుచుకుంటే ఒక మంచి మూవీలో హీరో కింద చేయగలను. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ఇదేం పెద్ద గగనమేం కాదు. ఏకచిత్ర కాకపోతే 10 చిత్రాలు తీయగలుగుతాను. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు నాకున్న ఫేస్ గ్లామర్ కానీ నాకు కానీ. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కానీ ఆంధ్రలో కూడా కరెంట్ చేస్తున్నారు. మొన్న మధ్య ఫ్యాన్ అయిపోయింది అక్కడ. మీకు తెలుసా 150 స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్ అది. 151 టు బి ప్రిసైజ్ 151 స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్ ఇప్పుడు 11 పడిపోయింది. ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నారా? ఎక్కేస్తున్నావేంట్రా? చంద్రబాబు నాయుడు గారిని అందరూ విషనరీ అంటారు కదా, నాకు అర్థమయ్యేది కాదు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు 11 రోజులు. ఎంత విషనరీయా, ఇంత ఇంటెలిజెంట్ అయినా. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? అంటే గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా. ఎంతమంది ఉండని, ఎంతమంది ఎమ్మెల్యేలన్నా ఉండని, దానికి ఒక నాయకుడు అనేవాడు. ఫ్లాష్ బ్యాక్. నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు. ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? అంటే గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.